ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు దిగింది. పేద విద్యార్థులకు వైద్యాన్ని దూరం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు వంగ గీత. హిస్టరీ ఏంటంటే ఒకేసారి 17 కాలేజీలు శాంక్షన్ చేయడం అంటేనే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పత్రికల్లో చూడండి, కేంద్ర ప్రభుత్వం పెద్ద విషయం కింద చెప్పడం జరిగింది. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మేము 17 కాలేజీలు శాంక్షన్ చేసామని చెప్పి వారు వైద్య శాఖ మంత్రి అక్కడి నుంచి మరి పిఎంఓ ఆఫీస్ నుంచి కూడా ప్రకటనలు రావడం జరిగింది. ఒక్కొక్కటి ప్రైవేటీకరణ చేయడానికి మరి చేయడం మాత్రమే కాకుండా మెడికల్ కాలేజీలపై అవాస్తవాలు చెప్పడం జరిగింది. మెడికల్ కాలేజీ 17 పేపర్ మీద శాంక్షన్ తెచ్చారు కానీ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదని చెప్పడం జరిగింది. ఆ వాస్తవాలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పోరాటం చేయడం జరుగుతుంది. ఒకటే డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ తక్షణం జీవోని రద్దు చేయాలి. మెడికల్ కాలేజీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే పూర్తి చేయాలి. పేద బడుగు బలహీన వర్గాల యొక్క మెడికల్ విద్యార్థులకి వైద్య విద్యార్థులందరికీ కూడా ఇక్కడ అడ్మిషన్స్ కలిగేలా చేయాలి. ఇది నిజంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, ప్రజల అవకాశాలని పాడు చేయడం. దీన్ని మేమందరం తీవ్రంగా నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీల దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయాలి. పేద బడుగు బలహీన వర్గాల తరపున, అదేవిధంగా విద్యార్థుల తరపున మీరందరూ నిలబడాలి. ప్రైవేటు కాలేజీల జీవో రద్దు చేసే విధంగా అందరూ కూడా పోరాటం చేయాలని చెప్పారు. అందుకనే ఈ రోజు అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దగ్గరికి మేమందరూ వెళ్ళటం జరుగుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్ఆర్సీపీ నేతల ఆందోళన సక్సెస్ అయింది. మెడికల్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను అమ్మేయాలని ప్రయత్నిస్తోందని నేతలు మండిపడ్డారు. 15 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి శాంక్షన్ చేసి 5 మెడికల్ కాలేజ్ కేవలం 2 సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రజలకంటే వైద్య విద్యార్థులను చేర్చుకొని మిగతా 10 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభం చేస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయాక ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ప్రైవేటు పరం చేస్తున్నాడు. కోట్లకు చేసేది ఈరోజు కేవలం 8,000 కోట్లతో 15 మెడికల్ కాలేజీ పూర్తి అవుతుంటే 3,000 కోట్లకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మరొక 10 మెడికల్ కాలేజీలు కూడా ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి అయ్యే పరిస్థితికి ఈరోజు ఉంటే, ఈరోజు 5,000 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ప్రైవేట్ పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేసే విధానాన్ని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఖండించేదే కాకుండా ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో ఈరోజు ఉద్యమ బాట కూడా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మీకు మళ్ళా కూడా చేస్తున్నాను, ఈరోజు కూడా వెంటనే దీన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికే చాలా అన్యాయాలు కూడా చేస్తున్నాం, అనేక ప్రభుత్వ భూములను తీసుకుంటున్నాం, లక్షల కోట్లు ఆర్జిస్తున్నాం, ప్రజల ఊసులు అనేది కూడా నీకు తగులుతూ ఉంది. దీని వెంటనే చివరి దశ నీకు వచ్చింది. రాజకీయాలు కూడా ఇప్పటికే 75 సంవత్సరాలు వచ్చి ఇప్పటికే 3 మార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అనేక పాపాలు కూడా మూట కట్టుకున్నావు. కనీసం చివరి దశ నువ్వు కూడా ఊహించుకోలేదు. నువ్వు ముఖ్యమంత్రి అయినావు, ఇప్పుడైనా కానీ మంచి పనులు చెయ్యి. 9లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది అధికారంలోకి. వచ్చిన వెంటనే మరొక మారు కూడా తీసుకొని కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యం కూడా తీసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపసంహరించుకుంటారని చెప్పేసి అసెంబ్లీలోనే ప్రకటిస్తారని చెప్పేసి కూడా చేస్తూ, లేకుంటే తగిన మూల్యం కూడా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నీవు 4 దఫాలు ముఖ్యమంత్రిగా చేసినా నీవు తెచ్చింది ఏదీ లేదు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తేలే. మా రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ తీసుకొచ్చింది 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు తెచ్చారు. మరి మా జగనన్న ఈ రాష్ట్ర అవసరాలను గుర్తించి పేదవానికి ఉచితంగా వైద్యం అందజేయాలా, ఉచితంగా వైద్య విద్యను అభ్యసించినటువంటి పేద డాక్టర్లందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేద వర్గాలకు సంబంధించిన డాక్టర్లందరూ కూడా ఉచితంగా వైద్యం చేయాలా, వైద్య వృత్తిని ఒక సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. మరి మీరు దాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రజా వ్యతిరేకత వైఖరి మానుకుని ఈ 17 ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా మెడికల్ కాలేజీలన్నీ కూడా
4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి అయిపోతాయి. 1,50,000 కోట్ల దోపిడీ చేస్తున్నావు అమరావతిలో. నువ్వు బిచ్చ మీద నిలిచినా మేము బతుకుతాం, ఉచిత వైద్యం అందుకుంటాం ఈ రాష్ట్ర ప్రజలు. 4-5 వేల కోట్ల రూపాయలు లేని ఒక దుర్మార్గమైన నీ మనస్తత్వాన్ని ఇప్పటికైనా మానుకోమని ఇదో పలుకుతున్నాం. ఈ రాష్ట్రంలో యువత తిరగబడాలా, ఈ రాష్ట్రంలో విద్యార్థులు తిరగబడాలా. పేదవాడు గొప్ప స్థానానికి వచ్చేటువంటి ఒక హక్కును కోల్పోకూడదు, పేదవాడు ఉచిత వైద్యము అందుకునేటువంటి హక్కును కోల్పోకూడదు. కాబట్టి తిరగబడమని నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.